ఈ ఏలియా ఎలీషా కలిసి బ్రతికేవారు. కలిసి బ్రతుకుతున్న వేళ ఓ రోజున దైవజనుడు అన్నాడు కదా, నేను నా దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను, వెళుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు కదా, ఎలీషా యెహోవా జీవముతాడు ఆ మాట అనబాక, నేను నిన్ను విడిచి వెళ్ళను, నేను నిన్ను హత్తుకునే ఉంటాను. కాదయ్యా నా మాట వినను. కొంత దూరం వెళ్ళాక సుఖం అనే స్థలానికి వెళ్ళాడు. మందిరం దగ్గరికి వెళ్ళాడు, రాబడి దగ్గరికి వెళ్ళాడు, ఆనంద ఐశ్వర్యాల దగ్గరికి వెళ్ళాక శిష్యుడు చూసి అంటాడు, ఆగిపో అని. అతను అంటాడు కదా, నా పేరు ఎలీషా, నిన్ను హత్తుకునే ఉంటాను, నేను వదలను. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన మొదటి మాట ఏమిటంటే, నువ్వు ఎలీషా లాంటి అనుభవంలోకి రావాలి. ఎలీషాకున్న మొదటి అనుభవం ఏంటో తెలుసా? నేను నాగట మీద చేయబెట్టాను, వెనుదిరిగి చూసేవాడున కాను. నన్ను పిలిచిన రోజున దేవునికి మాట ఇచ్చాను, ఆఖరి వరకు ఆ మాటను నేను కాపాడుకుంటాను. ఇప్పుడు నీ జీవితంలో ఎలీషా ఆత్మని